హలో అండి, నేను ఆశాదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన సిజ్లింగ్ సలాడ్స్లో స్ప్రౌట్ సలాడ్ అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. సో మరి ఈ స్ప్రౌట్ సలాడ్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఒక స్ప్రింగ్ మిక్స్ అని దొరుకుతుంది, అందులో అన్ని ఆకులు కలిపి ఉంటాయి అన్నమాట. సో అదైతే యూస్ చేసుకుంటున్నాను. ఇంకా సలాడ్ టమాటాస్ని, అలాగే క్యారెట్ పీసెస్ని, కుకుంబర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకున్నాను. పర్పుల్ స్వీట్ పొటాటో ఉంటుంది కదా, దాన్ని బాయిల్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని అవి కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. బ్లాక్ చెనా ఇంకా గ్రీన్ గ్రామ్ ఈ రెండు ఉంటాయి కదా, వీటిని ఇంట్లోనే మనం స్ప్రౌట్స్ కింద చేసుకొని ఈ బ్లాక్ గ్రామ్ మాత్రం కొంచెం బాయిల్ చేసుకొని వేసుకున్నాను. గ్రీన్ గ్రామ్ మాత్రం పచ్చివే స్ప్రౌట్స్ వేసేసుకున్నాను. సో ఇలా వేసుకున్నాక కొంచెం పంకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకున్నాను. కొబ్బరిని ఇట్లా మనం తురిమేసుకొని దాన్ని కూడా ఇట్లా యాడ్ చేసుకున్నాను. దీనివల్ల కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట సలాడ్కి. డ్రెస్సింగ్ కోసం కొంచెం ఆలివ్ ఆయిల్లో లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని పెప్పర్ ఇంకా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనం తినే సలాడ్లో దీన్ని వేసుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైతే తినాలనుకుంటామో అప్పుడు మాత్రమే ఆ డ్రెస్సింగ్ అనేది యాడ్ చేసుకుంటే మనకి సలాడ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. హెల్దీ స్ప్రౌట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. మనకి తింటున్నప్పుడు కొంచెం ఆ కొబ్బరి టేస్ట్, కొంచెం నట్టి ఫ్లేవర్తో ఈ స్ప్రౌట్స్తో చాలా చాలా బాగుంటుంది. మరి ఈ సిజ్లింగ్ సలాడ్ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.